సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. ఈ భేటీ కార్పొరేషన్ చైర్మన్ ఆశావహులు కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహుల లిస్ట్ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ విగ్రహాల ఏర్పాటుపై సీఎంతో చర్చించే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తలపెట్టిన ధర్నాపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 240కి పైగా పార్టీ నేతలకు వివిధ కార్పొరేషన్లో పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జనవుతున్నారు. అజీం, ఏ టైంకి సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ అలాగే మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతున్నారు? ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం, దీంతో పాటు ప్రభుత్వ సంస్థల్లో సభ్యులు అలాగే డైరెక్టర్ల నియామకంపై చర్చ జరగడం మనకు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ డిసైడ్ అయింది, ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి 11 జిల్లాలకు సంబంధించినటువంటి వారితో ఏదైతే సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో సమావేశంలో కూడా ఏదైతే ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి వారితో అలాగే ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, పార్లమెంట్ అబ్జర్వర్లు వీళ్ళందరితో కూడా ఏదైతే సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు అలాగే ప్రభుత్వ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంపై ఏదైతే ఆ పేర్లను కూడా పరిశీలించి కూడా పేర్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున 240 మందికి పైగా వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లుగా అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ పిసిసి నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లిస్టును కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని చెప్పి కూడా ఏదైతే ఈ పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. దీంతో పాటు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీలో ఒక ధర్నా చేపట్టాలని చెప్పి కూడా పార్టీ ఇప్పటికే భావించింది. ఈ నేపథ్యంలో అదే సమయంలో ఇటు మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి పాదయాత్ర కూడా కొనసాగుతుంది. దీనిపై కూడా ఒక క్లారిటీ తీసుకురావాలి. డేట్స్ లో ఏదైతే ఇద్దరికి అంటే ఇటు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి బీసీ నేతలంతా వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మీనాక్షి పాదయాత్ర కూడా ఈ నెల 31 నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా ఉంటుంది. పాదయాత్ర పిసిసి అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. సో దీనికి సంబంధించిన డేట్స్ రెండు ఒకే సమయంలో ఉండడం వల్ల మరి బీసీ నేతల ప్రయాణం అటు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర రెండింటికి కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా క్లారిటీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కూడా ప్రధానంగా ఏదైతే బీసీ పై ఇప్పటికే పార్టీ ఫోకస్ చేసింది. ఇటు బీసీ రిజర్వేషన్లతో పాటు కూడా బీసీ నేతలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా పెట్టాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన శివశంకర్ కావచ్చు, మాజీ మంత్రిగా పనిచేసిన ముఖేష్ గౌడ్ ఇద్దరు కూడా ఏదైతే హైదరాబాద్ లో బీసీ నాయకుల తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించారు. వారు సేవల్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి భావించింది. ఈ నేపథ్యంలో విగ్రహాలు పెట్టాలని ఒక ప్రపోజల్స్ కూడా పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి విగ్రహాల ఏర్పాటుపై కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా ఇటు బీసీ రిజర్వేషన్లు, ఇటు విగ్రహాలు, దీంతో పాటు పార్టీకి సంబంధించిన పదవులు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఎలా వెళ్ళాలి, ఏ అభ్యర్థిని ఖరారు చేస్తే బాగుంటుంది, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా అయితే ఈ కార్పొరేషన్ చైర్మన్లు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్ల పోస్టులకు సంబంధించిన అంశంపై మాత్రం ఈ 2-3 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 240 మంది దీంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా కొన్ని భర్తీ చేయాల్సి భర్తీకి సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో క్లారిటీ తీసుకొని అటు ఏఐసిసికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.